క్యాప్సికమ్ అంటేనే చాలామందికి నచ్చదు. కానీ ఈ రెసిపీలో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ రెసిపీ ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఫ్లేవర్స్ అన్నీ చాలా ఫ్రెష్గా నోటికి అలా తగులుతూ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేసుకోండి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసి అది ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి టైం పడుతుందని గుర్తుపెట్టుకోండి. మీడియం టు సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఫ్రై చేయండి. నాకైతే ఒక 7 నుంచి 10 నిమిషాలు టైం పట్టింది. ఇలాగ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది కూడా ఆలు ముక్కల్లాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయకండి, జస్ట్ ఒక 50% అలా ఉడికితే చాలు. ఫ్రై అయిన ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోండి. 1 టీ స్పూన్ జీరా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇంతవరకు చూస్తున్నారంటే ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాగా కలుపుతూ ఆనియన్ బాగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. నేను మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను. మూత తీసాక ఒక్కసారి బాగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. ఒక 2-3 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కోసుకున్న టమాటోలు వేసుకోండి, బాగా కలపండి. మూత పెట్టి టమాటోలు మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. నాకు సుమారు 5 మినిట్స్ పట్టింది. టమాటోలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆలు ముక్కలు మరియు క్యాప్సికమ్ ముక్కలు వేసి ముక్కలకు కర్రీస్ అంటేలాగా బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసి బాగా కలుపుకోండి. మీరు కన్సిస్టెన్సీ తగ్గట్టు కొద్దిగా వాటర్ వేసుకోండి. నేను ఒక గ్లాస్ వేసాను, యాక్చువల్లీ చిన్న కప్పు సరిపోతుంది.
ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోండి. మూత తీసి ఒక టేబుల్ స్పూన్ కెచప్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకోసారి కలుపుకోండి. మరొక 5 నిమిషాలు బాగా ఉడికించుకోండి. మూత తీసేసి వాటర్ అంతా పోయి దగ్గర పడుతుంది కర్రీ. సో ఇదండి క్యాప్సికమ్ ఆలు మసాలా కర్రీ. చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.